తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగో నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి వారమంతా ఎంతగానో మీ దారకల చట్టను భద్రపరిచి నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి నాయన ఈ సమయాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జ్ఞానమిచ్చువాడా నీకే స్తోత్రం. ధవలవన్నుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతికు మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడైనటువంటి మా దేవ మీకే స్థుతి. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చరినటువంటి వాడా మీకే ఘనత. దేవా శక్తిమంతుడైనటువంటి ఘనత వహించినటువంటి వాడా మీకే మహిమ. సంస్థ ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్థుతి. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైన వాడు మీకే స్థుతి. మమ్మును ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాత్వికుడమైన మా దేవా మీకే ఘనత. తృప్తిపరచువాడమైన మా ప్రభా మీకే స్థుతి. కనికరం గల మా దేవా మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మహాబలము గల మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము పరిశుద్ధతను కోల్పోయి తండ్రి భూమి మీద పడి ఉండగా తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంగముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన్న పండిది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు తండ్రి ఇదిగో నాయన మేమంతా పాపం చేసిన వారమే నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి క్షమించమని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి మా పాపాలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇక నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీరు కీర్తన గ్రంథము 85:2 సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి మీరు లేఖనాలలో ఏ విధంగా సెలవిచ్చారో తండ్రి అట్టి రీతిగా తండ్రి తన కుమారుడు ఎట్లా జాలిపడినట్లుగా ఏహో తన యందు భయభక్తి గలవారి ఎట్లా జాలిపడినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా ఎడల జాలిపడి తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా నీవు మొక్కము దాచుకుని ఎట్లా మేము ఎక్కడికి పోదుమయ్యా. అయ్యా నీవు తప్ప మాకు ఆకాశం మంది మరి ఎవరున్నారయ్యా. అయ్యా మా పాపములన్నీ మన్నించండి అయ్యా. అయ్యా యమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని అడుగుచున్నామయ్యా. ఈ సొప్పుతో మా పాపములు కడుగు వేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా నీకే స్తోత్రం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండి అయ్యా. అయ్యా ఈ ఆదివారం ఆయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డ కొరకు వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఏ అవసరాల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుని చున్నదో మేము ఎరగమయ్యా. అయ్యా క్రీస్తే ఐశ్వర్యులందు నాయన ప్రతి ఒక్క బిడ్డ అవసరములు తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 ఈ పరలోకపు కనాన ప్రయాణంలో మేము బయలుదేరుచుండగా తండ్రి నాయన ఎరుకు లాంటి ఎటువంటి సమస్యలు ఎరుకు గోడ లాంటి సమస్యలు ఎన్ని వచ్చినను తండ్రి తాపకరమైన సర్పములు లాంటి ఎన్ని సర్పాలు నాయన మా మీదకు వచ్చినను తండ్రి నీవే మా అండ నాయన, నీవే మా కొండ తండ్రి నాయన. నీవే నడిపించే నాదుడవయ్యా, మా నాయకుడు నీవేనాయా నాయన, మా ప్రధాన యాజకుడు నీవే మా ప్రభా తండ్రి నాయన. ముందు మేఘ స్తంభముగాను వెనుక అగ్ని స్తంభముగాను ఉండి నీవు నడిపించుచున్న దేవుడవయ్యా. అయ్యా పరలోపు కణానికి మేము నడిచి వెళ్ళినట్లు నాయన నాయన అలనాడు ఇశ్రాయేలు ఏ విధముగా అయితే తండ్రి
నేను నడిపించావు అట్టి రీతిగా నడిపించండి ఆయన. ఇగో నేను యెహోషువ కాలేబు ఏ విధముగా అయితే తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని కొలిచారని మీరు లేఖనాల్లో సెలవిచ్చారు నాయన. వారిని పోలిన వారుగా నాయన, మీ ప్రియకుమారుని పోలిన వారుగా తండ్రి మేము ఉండినట్లు తండ్రి, సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి నాయన ఇగో నైనా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు ముఖ్యంగా మీ సన్నిధి తోడించమని వేడుకుంటున్నావయ్యా. అయ్యా మీ సన్నిధి లేనిదే మేము నడవలేమయ్యా. అయ్యా ఇగో నాయన తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయ కాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అర్చున్న పిల్ల కాకలకు ఆహారం ఇచ్చే దేవుడు అయ్యా. అయ్యా ప్రతి జీవికి తండ్రి నీ గుప్పులు ఇప్పి కోరిక తీరుస్తున్న దేవుడు అయ్యా. అయ్యా బిడ్డలకి ఏ అవసరాలు ఉన్న వాటిని తీర్చండి నాయన, ఏ సమస్యలు ఉన్న వారిని విడిపించమని అడుగుతున్నావయ్యా. అయ్యా సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి, ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల కొరకు తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, అనేక మంది భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి, మేమందరం కుటుంబంలో తండ్రి నాయన రక్షణ పొందుటకు తండ్రి సహాయం చేయండి తండ్రి. నిజమేనైనా ఒకరు రక్షణలోనికి వస్తే ఇంకొకరు రక్షణలోనికి రాలేని పరిస్థితి అయ్యా. ఒకరు చర్చికి వస్తే ఒకరు చర్చికి రాలేని పరిస్థితి అయ్యా. అటువంటి పరిస్థితుల్లోంచి నాయన నీవే విడిపించే దేవుడు అయ్యా. నీవే నడిపించే నాదుడు అయ్యా. నీవు తప్ప మరొక వేరే మార్గం మాకు లేదయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. కుటుంబ ప్రార్థన చేసినట్లు తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థనా శక్తి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. యుక్తముగా ఏ విధముగా ప్రార్థన చేయాలో మేము ఎరగమయ్యా. ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. మనసుతోనూ ఆత్మతోనూ తండ్రి నాయన మేము పూర్ణ హృదయముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి, మీ సన్నిధిలో మిమ్మల్ని నాయన మేము ప్రార్థించుటకు మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి మేము నాయన బుద్ధిగల కన్యకుల వలె తండ్రి మేము సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మేము కుడికైనను ఎడమకైనను తిరగకుండానట్లు తండ్రి ఇదిగో నాయన మా శరీరాన్ని లోపరుచుకొని తండ్రి నాయన మీ వైపే సూటిగా చూచుచూ తండ్రి మా కన్నులు అటు ఇటు చూడకుండా తండ్రి నాయన, అలాగే మా నాలుకను నాయన వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా తండ్రి మా నాలుకను లోపరుచుకొని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి తండ్రి మీ వైపే చూచినట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. ఉదయ కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఇగొడ్డు నాయన మీ సన్నిధి తోడించండి అయ్యా. పుట్టినరోజులు, పిల్లరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించండి అయ్యా. సేవకుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సేవకుల కుటుంబముల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. వారి పరిచర్య విషయంలో సహాయం చేయండి వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయ్యా. వారి నిత్య జీవం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు నిత్య జీవం కొరకు వేడుకుంటున్నామయ్యా. జ్ఞాన హృదయం దయచేయండి ఆధ్యాత్మికంగా తండ్రి బలపరచండి నాయన. ఆధ్యాత్మికమైన ఏ రోగపు స్థితులున్నా తండ్రి స్వస్థపరిచే దేవుడు నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. స్వస్థపరచండి ఆధ్యాత్మిక స్థితిలో మమ్మల్ని అభివృద్ధిపరచండి కాలమును బట్టి చూస్తే నాయన మరి బోధకులై ఉండవలసి ఉండగా మొదటి పాఠమును మరి ఒకటి బోధించవలసినట్టు మీరు లేఖనము సెలవిస్తున్నారు కదా నాయన. మేము మాకు మంచి ఆధ్యాత్మికమైన ఆరోగ్యమైనటువంటి స్థితిని అనుగ్రహించండి నాయన. ఎక్కడ పడి ఉన్నామో అక్కడే మమ్మల్ని లేపమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి శోధన జయించడానికి కావాల్సిన శక్తి ఇవ్వండి శోధనలో తప్పినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మరలా విడిపించమని వేడుకుంటున్నామయ్యా. మరి చేయొత్తునిచ్చి లేవనెత్తమని అడుగుతున్నామయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ తండ్రి బండలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రతి బిడ్డని లేవనెత్తమని అడుగుచున్నాం
అడుగుచున్నాం తండ్రి. అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో వారిని లేవనెత్తండి అయ్యా. వారు ఎందుకు కనికరపడే తండ్రి ఇదిగోనైనా అప్పుల బాధల నుంచి విడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా వ్యసన పరులు నాయన ఇక నేను దొంగలే కానీ త్రాగుబోతులే కానీ నాయన మరి ఏ విధమైనటువంటి వ్యసనానికి లోబడి ఉన్నా తండ్రి వారికి నాయన మానివేద్దామని అనుకున్నప్పుడు కూడా మానవేయలేకపోతున్నారేమో తండ్రి. నాయన మిస్ అనగా నాయన సహాయం చేయండి నాయన. దినములు చెడ్డవి తండ్రి. ఇక నాయన మా ప్రభు రాకడ నేడో రేపు అన్న రీతిగానే నాయన ఇగోనైనా కడవరి కాలాలలో నాయన ఇగోనైనా చివరి గడిలో ఉన్నామయ్యా తండ్రి. నాయన ఈ సమయంలో తండ్రి నాయన మీ కృప తోడించండి అయ్యా. మీ సన్ని తోడించయ్యా అయ్యా. అయ్యా బిడ్డలని విడిపించండి అయ్యా. ఇదిగో నాయన చదువు కొరకు బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులని కానీ నాయన ఇదిగో తండ్రి ఇగో నేను పనిపాటుల కొరకు తండ్రి నాయన పరాయి దేశంలో వెళ్ళినటువంటి బిడ్డలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యాక్సిడెంట్ అయ్యా హాస్పిటల్ ఉంటే బిడ్డలను ప్రతి బిడ్డని కూడా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా జైల్లో నాయన ఇగో తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీలు తండ్రి ఇగో నాయన వారికి మారి మనసును దాయి చేయమని తండ్రి వారి ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి నాయన వారికి కృపా కాపుదలు దాయి చేయమని అడుగుచున్నామయ్యా. అయా మరి ముఖ్యంగా తండ్రి నేత్రాశలో పడి నేను శరీరాశలో పడి ఎందరో పాపపు లోయలో పడి ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. రక్షణ మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రేమమేడా దయమేడా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగోనైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉద్యోగాలు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగోనైనా వారిని ఏకాంగులు సంసారాలుగా చేయవాడవు నీవే గనక బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని తండ్రి ఇదిగోనండి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి అవర్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ దయరెక్కల చట్టం భద్రపరచండి తండ్రి. మీ కృపా కాపుదల దాయిచేయండి ఆయన. వారి కుటుంబ ఆరోగ్య విషయంలోనే కానీ వారి కుటుంబ సమస్యల విషయంలోనే ప్రతి విషయంలోనే మీ సన్ని తోడయించి తండ్రి మా పరలోకానికి మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి. ఇగోనైనా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన తండ్రి. ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.